హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? దమ్ బిర్యానీ అండి. బిర్యానీ ఏంటా అనుకుంటున్నారా? నా పెద్ద కొడుకు బర్త్డే అండి ఈరోజు. బర్త్డే అంటే ఆ మాత్రం స్పెషల్ ఉంటుంది కదా. సో మా అత్తయ్య చేస్తున్నారు. మా అత్తయ్య చేతి వంట చాలా బాగుంటుంది. అందుట్లో బిర్యానీ ఇంకా బాగుంటుందండి. చాలా బాగా చేస్తారు. ఒక 15 మెంబర్స్కి అయితే మేము బిర్యానీ చేస్తున్నామండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే నేను ఒక 2 kgs చికెన్ తీసుకున్నానండి. దానిలో రుచికి సరిపడా గల్లుప్పు, అలాగే 4 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. అలాగే పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నాండి, లెగ్ పీసెస్. బిర్యానీలోకి అయితే చాలా బాగుంటాయి. అలాగే 1 స్పూన్ అయితే నేను పసుపు వేసుకుంటున్నాను. అలాగే నేను సుమారు చెప్తున్నానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక 5 స్పూన్ల దాకా వేసుకుంటున్నాను నేను. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మనం ఎక్కువ వేసుకుంటున్నాం. అలాగే 1.5 స్పూన్లు అయితే నేను చెక్క లవంగం పొడి అయితే వేసుకున్నానండి. పెరుగు అయితే నేను ఒక 5 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ మసాలాలు అనేవి ముక్కకు పట్టేలా మనం అయితే కలుపుకోవాలండి. బాగా కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. ఇంకెందుకు, ఇంకా బిర్యానీ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే నేను ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. అలాగే 4 టమాటాలు, ఒక 8 పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, యాలుకలు, బిర్యానీ పువ్వు, ఇవన్నీ అయితే తీసుకున్నాను. టేస్టీ సాల్ట్, అలాగే నెయ్యి తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ముందుగా అయితే బాండీలో అయితే నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే బిర్యానీ మనం ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి. 3 kgలు బియ్యం రైస్కి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. నేనైతే ఒక 8 స్పూన్లు సుమారు అయితే చెప్తున్నాను. ఒక 8 స్పూన్లు వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను. మనకి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి. అలాగే నేను పక్కన తీసుకొని పెట్టుకున్న బిర్యానీ పువ్వు, అలాగే యాలుకలు, లవంగాలు అవైతే వేసేసుకున్నాను. అలాగే చెక్క లవంగం పొడి ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నానండి. ఒక 5 మినిట్స్కి ఒకసారి మనం తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. అలాగే మనం చికెన్లో కలిపి పెట్టుకున్నాం కదండి మసాలా పొడి, దానిలో చూసి దీనిలో కొంచెం మనం క్వాంటిటీ సరిపడా అంతా వేసుకోవాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 3 స్పూన్ల వరకు వేసానండి. మనం అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేయించుకోవాలి. అది ఒక 5 మినిట్స్ దాకా బాగా వేయించుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ దాకా టమాటాలు మగ్గిన తర్వాత అయితే మనం పక్కన పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవడమే. చికెన్ అయితే మనకి బాగా ఉడకాలండి. చికెన్లో ఆయిల్ వచ్చి వాటర్ అనేవి వస్తాయి కదండి, ఆ వాటర్ అనేవి ఎగిరిపోయి మనకి ఆయిల్ అనేది పైకి రావాలి. అంతసేపు మనం బాగా ఉడకబెట్టుకోవాలి. నాకైతే టైం ఎక్కువగానే పట్టిందండి, బిర్యానీ ఎక్కువ కదా, సో అందుకనే ఎక్కువ టైం పట్టింది. అలాగే నేను ధనియాల పొడి ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. అలాగే కొత్తిమీర, పుదీనా అదొక కట్ట, ఇదొక కట్ట, చిన్న చిన్న కట్టలు అండి. అవి కట్ చేసుకొని ఒక కడుక్కొని
కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుంటున్నానండి. ఇవంతా అన్ని మొత్తం కలిసేలా మనమైతే తిప్పుకోవాలి. చికెన్కి మసాలాలు అవన్నీ పట్టాలంటే మనం తిప్పుకోవాలండి. ఒక 5 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోయి మాడి వాసన వచ్చింది, అస్సలు బాగోదు, బిర్యానీ టేస్ట్ రాదు. ఒక 10 మినిట్స్ అయితే నేను మూత పెట్టుకున్నానండి. 10 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను. అదిగోండి అలా అయితే బాగా ఉడకాలి. అలా ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి వచ్చిద్దండి. అలా బాగా ఉడకాలి. అలాగే ఒక 6 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నేను. నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ వచ్చిద్ది బిర్యానీ. నెయ్యి అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి, ఖచ్చితంగా వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇలా అయితే ఉండాలండి. ఆయిల్ అయితే పైకి వచ్చిన తర్వాత నేనైతే వాటర్ పోసుకుంటున్నాను. 3 కేజీలు బియ్యానికి నేనైతే అదే లోటాతో 6 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నారు. అదిగోండి అదే లోటాతో 6 లోటాలు వాటర్ అయితే పోసుకుంటున్నాను. అదే లోటాతో 3 లోటాలు బియ్యం అయితే పోసుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. నేను నానబెట్టుకుంటున్నాను, బియ్యాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ముందుగా అయితే మనమైతే ఎసరు పోసుకుంటున్నాము. 6 లోటాలు వాటర్ అయితే పోసుకోవాలండి. అసలు అప్పుడు వండేటప్పుడు స్మెల్ వస్తుందండి, అబ్బో చాలా బాగుంది. బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారు నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే పిచ్చగా ఇష్టపడతా బిర్యానీ, అంత ఇష్టం నాకు బిర్యానీ అంటే. ఒక 20 మినిట్స్ అయితే మూత పెట్టుకున్నానండి. మనకి వాటర్ అనేవి బాగా, ఎసరు అనేవి బాగా కాగాలి, ఇట్లా బబుల్స్ లాగా రావాలండి. అలాగే టేస్ట్కి సరిపడా గల్లులుప్పు అయితే వేసుకున్నాను. ఇదిగోండి ఫైనల్గా ఎసరు అయితే ఇలా కాగాలండి. ఒక 15 మినిట్స్ తర్వాత నేనైతే వేస్తున్నాను. అదిగోండి బియ్యం నానబెట్టుకున్నా అని చెప్పాను కదండి, 3 లోటాలు, అదే 3 కేజీలు అంటారు, మేమైతే ఆ లోటాతో కొలుసుకున్నాము. 3 కేజీల బియ్యం అయితే వేసుకుంటున్నాను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 3 కేజీల బియ్యానికి 6 లోటాల వాటర్ అయితే పడుతుంది. అదిగోండి ఫైనల్గా అయితే బిర్యానీ అయితే ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా అయితే ఉంటుందండి. బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చిందనే అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలా నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే చేసి పెడతాను. నా వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.